వివర్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ అవకాశాలను ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్కి పచ్చజెండా ఊపింది. అందులో సచివాలయ ఉద్యోగుల శాఖను కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో చాలామంది సచివాలయ ఉద్యోగులు కూడా పర్సనల్గా ఫోన్ చేసి, ఏంటి మాకు అసలు బదిలీలకు అవకాశం ఉందా, ఉంటే ఏ విధంగా, ఎలా ఉంటాయని చెప్పేసి చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు. ఆ డౌట్లపై క్లారిటీ ఇద్దామని వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందుగా ఒక్కొక్క పాయింట్ను మనం సమగ్రంగా ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ఇక్కడ ఎక్కువ మంది ఇతర జిల్లాలకి బదిలీలు అడుగుతున్నారు. అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతానికి సచివాలయ ఉద్యోగులకు కానీ, మరే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్కి అవకాశం లేదు. అంటే ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకి బదిలీ అవ్వడానికి అవకాశం అయితే ఇవ్వలేదు ఈ ట్రాన్స్ఫర్స్లో. కాబట్టి ఏ ఒక్క సచివాలయ ఉద్యోగి కూడా ఏ జిల్లాలో అయితే సెలెక్ట్ అయ్యారో డిఎస్సి, ఆ జిల్లాలోనే ట్రాన్స్ఫర్కి అవకాశం ఉంది తప్ప ఇతర జిల్లాలకు వెళ్ళటానికి అవకాశం అయితే లేదు అని ఫస్ట్ మనం క్లియర్ కట్గా తెలియజేస్తున్నాం. ఇక రెండోది చూసుకుంటే విత్ ఇన్ డిస్టిక్లో ఏ విధంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, మీ సర్వీస్ అనేది నియర్ బైగా 5 ఇయర్స్ ఉంది తప్ప 5 ఇయర్స్ సర్వీస్ ఎవరికీ లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఒకే ప్లేస్లో పనిచేసి ఉంటే ఖచ్చితంగా బదిలీ చేయాలి. అంటే వచ్చే సంవత్సరం ప్రతి సచివాలయ ఉద్యోగి కూడా ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి అని ఏ సచివాలయ ఉద్యోగిని కూడా కోరదు గవర్నమెంటు. అలాంటి అవకాశం కూడా లేదు. ఇక మిగిలిన అవకాశాలు ఏంటయ్యా అంటే, ఏదన్నా ఒక ప్లేస్లో ఖాళీ ఉంటే ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎవరన్నా అభ్యర్థి విల్లింగ్గా ఉంటే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ ప్లేస్ ఉంది కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి అక్కడికి పంపిస్తారు. ఇక రెండో ట్రాన్స్ఫర్లు ఏ విధంగా అవకాశం ఉంటుందా అంటే, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ డిస్టిక్లో ఎవరైనా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే దానికి కూడా ఈ శాఖ ప్రభుత్వం ఎవరైతే మీ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పంచాయతీరాజ్ కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బదిలీకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. ఇక్కడ ఉన్న 2 పాసిబిలిటీస్లో ఒకటి విత్ ఇన్ డిస్టిక్లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్సు, లేదంటే వేకెన్సీ ప్లేస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వెళ్ళటానికి ఉన్న రెండో అవకాశం. ఈ 2 తప్ప మరే విధమైనటువంటి ట్రాన్స్ఫర్లు సచివాలయ ఉద్యోగులకి లేవు, అవకాశమే లేదు. కాబట్టి ఎవరు కూడా ఎక్కువగా దీని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. వచ్చే సంవత్సరం మీరు ఏ ప్లేస్కి పోవాలంటే ఆ ప్లేస్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం ఏదో ఒక విధంగా పనిచేయండి అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.